హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ వెన్నెల. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ హెయిర్ బ్యాండ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్వి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. ఈ హెయిర్ బ్యాండ్కి సిల్క్ థ్రెడ్ ఎలా చుట్టాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా నేనైతే ఇక్కడ పర్పుల్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి అండ్ ఒక గ్లూ కూడా తీసుకున్నాను. ముందుగా ఒక 30 రౌండ్స్ నేను ఒక ఎగ్జామ్ ప్యాడ్కి అయితే సిల్క్ థ్రెడ్ని చుట్టుకున్నాను. అందులో ఇక్కడ హాఫ్ అయితే కట్ చేసేసి చిన్నగా పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందు ఎడ్జెస్కి నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. హెయిర్ బ్యాండ్కి గ్లూ అప్లై చేసేసి ఈ సిల్క్ థ్రెడ్ని అయితే మనము హెయిర్ బ్యాండ్కి అంటించుకోవాలి. చాలా నీట్గా అయితే అంటించుకోండి. థ్రెడ్ని మొత్తం విడదీసేసి ఈ హెయిర్ బ్యాండ్కి అంటించుకోవాలన్నమాట. ఒకే దగ్గర థ్రెడ్ ఉండకుండా థ్రెడ్ని మొత్తం విడదీసేసి ఇలా అయితే అంటించుకోవాలి. అప్పుడే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అంటించేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలానే ఉంచేసి ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలా గమ్ అప్లై చేసేసుకునేసి ఆ సిల్క్ థ్రెడ్ని మనము దీనికి అంటించుకోవాలి. ఇంతకు ముందైతే నేను ఈ సిల్క్ థ్రెడ్వి చాలా చేశాను, బట్ అప్పుడైతే నేను ఎక్కువగా వీడియోస్ అయితే పెట్టలేదు. ఇప్పుడైతే ఇవి చాలా ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా, సో అందుకనేసి మళ్ళీ అయితే ఇలా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడము అండ్ ఇలా హెయిర్ బ్యాండ్స్ అండ్ టిక్ టాక్ క్లిప్స్ కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ముందుగా అయితే నేను ఇలా ఈ హెయిర్ బ్యాండ్ అయితే వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే థ్రెడ్ని అంటించేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలండి. కొంచెం డ్రై అయిపోయిన తర్వాత హెయిర్ బ్యాండ్కి ఇప్పుడు మనము మళ్ళీ సిల్క్ థ్రెడ్ని మొత్తం రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎడ్జ్లో అయితే ఇలా గమ్ అప్లై చేసేసుకునేసి థ్రెడ్ని చుట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 30 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నానండి. ఒక ఎగ్జామ్ ప్యాడ్కి అయితే నేను చుట్టుకున్నాను అనమాట. చాలా నీట్గా అనుకోవాలి. థ్రెడ్ని మొత్తం విడివిడిగా ఆనేసుకునేసి మనమైతే థ్రెడ్ మొత్తాన్ని హెయిర్ బ్యాండ్కి చుట్టుకోవాలన్నమాట. మనం ఎడ్జ్కి స్టార్టింగ్లో అలా రివర్స్లో పెట్టాం కదా, అట్లా చేసుకుంటే మనకి హెయిర్ బ్యాండ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. సో అందుకే ముందుగా అయితే మనం అలా థ్రెడ్ని అంటించుకోవాలన్నమాట హెయిర్ బ్యాండ్కి. ఆ తర్వాత మొత్తం మళ్ళీ హెయిర్ బ్యాండ్కి ఇలా థ్రెడ్ని అయితే చుట్టుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు విడివిడిగా అనుకుంటూ చాలా నీట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలానే థ్రెడ్ మొత్తాన్ని హెయిర్ బ్యాండ్కి చుట్టేసుకోవాలి. ఇంకా థ్రెడ్ అయితే అయిపోయిందండి. నాకు థ్రెడ్ హెయిర్ బ్యాండ్కి మొత్తం సరిపోలేదు. అందుకనేసి నేను హెయిర్ బ్యాండ్కి పైన వైపుననే గమ్ పెట్టేసేసి ఇక్కడ థ్రెడ్ని అయితే అంటించేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ పెట్టుకుంటే సరిగా కనిపించదు అనేసి ఇలా ఫ్రంట్ వైపే గ్లూ పెట్టి అంటించుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనము పిల్లలు పెట్టుకుంటుంటే కూడా ఊడిపోకుండా ఉంటుంది అండ్ మనకు పైన కూడా డిజైన్ వస్తుంది కదా, సో అంతగా కనిపించదు అనమాట. మీరు పైన వైపున పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ నీట్గా కూడా కనిపిస్తుందండి. మనం అంటించుకున్నట్టు కూడా ఏం తెలీదు, డిజైన్ పెట్టుకుంటాం కాబట్టి. సో ఇలా పైన వైపున నేనైతే అంటించేసుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా కూడా వచ్చిందనమాట. అండ్ ఇంకో కొంచెం హాఫ్ ఉంది కదా, ఇంకా దాన్ని కూడా నేను ఇలా ఎడ్జ్ నుంచే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పైనకి వెళ్ళిపోయిన తర్వాత మనం పైననే అంటించేసుకోవచ్చు. ఇక్కడ గ్లూ కనిపించకుండా మనమైతే మంచిగా థ్రెడ్ని అంటించుకోవాలన్నమాట. అండ్ చుట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఒకసారి దాన్ని పైకి వచ్చి కూడా మనం చుట్టుకుంటే ఇలా గమ్ పెట్టినట్టు ఏం కనపడదు, చాలా నీట్గా ఉంటుంది. సో ఇందాక ఎలా చుట్టేసుకున్నామో థ్రెడ్ని సేమ్ అలానే మొత్తం థ్రెడ్ అంతా మనము హెయిర్ బ్యాండ్కి చుట్టుకోవాలి. సో ఇంకా నా థ్రెడ్ కూడా అయిపోయిందండి, లాస్ట్ వరకు వచ్చేసాను. ఇంకా ఇక్కడ కూడా నేను హెయిర్ బ్యాండ్కి ఫ్రంట్ వైపుననే గ్లూ పెట్టి సిల్క్ థ్రెడ్ని అంటించేసుకుంటున్నానండి. మనము డిజైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ అంటించుకున్నట్టు ఏం కనిపించదు,
చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బ్యాంగిల్స్ చేసుకున్న, శారీ పిన్స్ చేసుకున్న ఇలాగే చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు ఎక్కడైతే అంటిస్తున్నారో అక్కడ డిజైన్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో హెయిర్ బ్యాండ్కి సిల్క్ థ్రెడ్ అయితే. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకునేసి ఇలా హెయిర్ బ్యాండ్కి మిడిల్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే స్క్వేర్ కుందన్స్ తీసుకొనేసి మనము పెట్టుకోవాలి. మీరు మీకు ఇష్టం ఉన్న డిజైన్ పెట్టుకోవచ్చు అండి. నేనైతే కొంచెము మంచిగా హెవీగా ఉండాలి అనేసి ఇలా అయితే పెట్టుకుంటున్నాను. సో ఇలా అయితే కుందన్స్ పెట్టేసుకున్నాను మిడిల్లో. అండ్ ఆ తర్వాత పర్ల్ చైన్ అయితే వాడుతూ ఇంకా దాని పక్కనే అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పర్ల్ చైన్ని కుందన్స్కి ఇటువైపు అటువైపు అయితే అంటించేసుకోవాలండి. ఇంకా ఈ పర్ల్ చైన్ అంతా అంటించేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes గ్లూ అంతా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇది కొంచెం హెవీగా కూడా ఉంటుంది. మనము అకేషన్స్కి పెట్టుకున్న చాలా బాగా కనిపిస్తుంది. పర్పుల్ కలర్ డ్రెస్ అయినా, సిల్వర్ కలర్ డ్రెస్ అయినా దానిపైనకి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా అందుకనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను డిజైన్. సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.